సొంత పార్టీలో నిర్ణయాలు తీసుకోవడం ఆయనకైనా ఎందుకు ఈ జాప్యం? ఏం చేయాలి ఆయన మాత్రం? ఇప్పుడు శిలాఫలకం ధ్వంసం చేస్తున్న దగ్గరికి వెళ్ళి మీరు కూడా బాలగొట్టండి అని చెప్తాడా? పోలీసు కేసు పెట్టమంటున్నాడు. కేసు పెట్టడానికి అదేం ప్రభుత్వ కార్యాలయాలు. ప్రభుత్వ కార్యాలయం దగ్గర శిలాఫలకం ధ్వంసం ఎవరు కేసు పెట్టాలి? ప్రభుత్వం పెట్టాలి. పగలగొట్టింది తెలుగుదేశం వాళ్ళు పెట్టరు కాబట్టి అది చెల్లుబాటు కాదు. పత్రికలో రాసుకుంటున్నారు అంతే. రెండోది ఇళ్ల మీద దాడులు. ఆ విషయంలో పోలీసులు ఏమో పూర్తిగా పక్షపాత ధోరణితో ఉన్నారు, లేదా వాళ్ళు భయపడుతున్నారు ఎందుకు వచ్చిన గొడవ. మనకి అధికార పక్షం వాళ్ళు చెప్తున్నారు మనం సైలెంట్ గా ఉండే, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం వస్తా అన్నటువంటి రూట్ లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అది మాత్రం దాంట్లో ఏం చేయగలిగింది ఏం లేదు. కోర్టులకి వేశారు, ఆ కోర్టుల్లో పర్యవేక్షణలోనే నడిపించాల్సిందే. అదో పక్కన ఎలాగో లీగల్ గా పనిచేస్తున్నారు కాబట్టి అటే చూడాలి. పార్టీ ఆఫీసుల విషయంలో పార్టీ ఆఫీసులు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు కదా, ఆల్రెడీ ధ్వంసమైంది, మిగతా వాటి కోర్టులు నడుస్తున్నాయి కాబట్టి త్రూ కోర్టు ద్వారా కానీ ఇంకేం చేయలేరు. అంతే. అవును, రోడ్డు మీదకి మీరు అందరూ వచ్చేయండి మనం వెళ్ళేదో చేసేద్దాం అంటానికి ఏం లేదు కదా. సివిల్ వారు ఏం సృష్టించలేరు కదా. ప్రతిపక్ష హోదా కోసం ఎందుకంత గట్టి పట్టు జగన్మోహన్ రెడ్డి గారు? హోదా లేకపోతే బతకలేకపోతున్నారు ఆయన. 2014లో హోదా అనుభవించారు, కేబినెట్ ర్యాంకు. 2019లో ఏకంగా కేబినెట్ గా హెడ్. ఇప్పుడు ఆ 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి 2 సార్లు అనుభవించినటువంటిది ఇప్పుడు లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతున్నారేమో. అంటే మెయిన్లీ ప్రాబ్లం ఏంటంటే నేను చాలా సార్లు చెప్పా, డఫేదారు లేకపోతే గనక